ముందుగా ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. మనం వేషాలపల్లె గ్రామంలో గాజుల తిరుపతి అనే రైతు వద్ద ఉన్నాం. ఆయన మండు టెండల్లో మే నెలలో మిరపనారును పెట్టడం జరిగింది. అది ఏ విధంగా పెట్టాడు, ఏ విధంగా ఎండాకాలంలో దాన్ని కాపాడాడో, అది ఏ స్థాయికి వచ్చిందో అదే రైతుని అడిగి తెలుసుకుందాం. అన్న తిరుపతి అన్న నమస్కారం. నమస్కారం అన్న. ఎన్ని సంవత్సరాల నుండి మీరు వ్యవసాయం చేస్తుండ్రు? ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఏ పంటలు వేస్తుండ్రు? అన్న నాకు 7 ఎకరాల భూమి ఉన్నదన్న. నేను చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా అన్న. నేను 4 సంవత్సరాల నుంచి ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నా. నాకున్న పంటలలో ఆర్గానిక్ పత్తి పండిస్తున్నా, వరి పండిస్తున్నా, మిర్చి పండిస్తున్నా, కూరగాయలు పండిస్తున్నా. ఆర్గానిక్ పద్ధతులనే నాకు దిగుబడి కూడా మంచిగానే వస్తుంది. అందులో పత్తి అయిపోవడంతోనే అందులో మక్క వేసి రెండో పంట మక్క వేసుకొని ఆర్గానిక్ పద్ధతులనే మక్కలు కూడా పండిస్తున్నా. అన్న తిరుపతి అన్న, రసాయనిక పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసేది, మీకు ఈ ఆర్గానిక్ పద్ధతి ద్వారా వ్యవసాయం చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది? అన్న నాకు అప్పుడు ఆరోగ్యం మంచిగా లేదు, హెల్త్ పరంగా. ఆర్గానిక్ వైపు పోవడానికి కారణం ఏకలవ్య ఫౌండేషన్ మాకు క్లాసులు ఇచ్చింది. జింగుర్తిలో ఏకలవ్య ఫౌండేషన్లో 103 ఎకరాలల్లో అక్కడ పంటలు చూసినాం. గో ఆధారిత పంటలు అనేది చూపించి 103 ఎకరాలల్లో ఆరోగ్యంగా మంచిగా ఉండడానికి, భూమి ఖరాబు కాకుండా ఉండడానికి కూడా మాకు ఆడ క్లాసులు ఇచ్చింది. నేను అక్కడ 3 రోజులు ఉండి క్లాసులు విని ఆర్గానిక్ పద్ధతిలో నేను చేసిన వ్యవసాయం చేస్తే కెమికల్ ద్వారా పోతే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, పంట దిగుబడి తగ్గుతుంది. కెమికల్ ద్వారానైతే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. ఆర్గానిక్ పద్ధతులు అయితే తక్కువ ఖర్చులు అయ్యి మనమే తయారు చేసుకున్నాం. అందులో మందులు కూడా దశపత్రి కషాయం అని, వేస్ట్ డీకంపోజర్ అని, ఫిష్ అమినో యాసిడ్, ఈ మందులు తయారు చేసుకోవడం మనమే సొంతంగా తక్కువ ఖర్చులతోని జీవామృతం అని, మన గోవు ఉన్నదే గోవు మూత్రం తీసుకొని మన పెంట పోసుకొని పంట పండించే విధానంలో నేను చేస్తున్నాను అన్న. ఎండాకాలంలో మిరపనారు అనేది అసలు దక్కదు, ఎందుకు ఇంత పెద్ద సాహసం చేసిండ్రు? అన్న నువ్వు చెప్పింది నిజమే అన్న. ఎండాకాలంలో ఏ నారు కూడా బతకదు. నాకు అగ్రిబయోటెక్ వాళ్ళు నాకు షేర్ నెట్ ఇచ్చిర్రు. షేర్ నెట్ ఇచ్చడం వలన వాళ్ళు కొన్ని సలహాలు, సూచనలు, ఎండాకాలంలో మిరపనారు కనుక దక్కించుకునేముంటే మంచిగా ఉంటే జూన్ నెలలో మిరపనారు కనుక పెట్టేముంటే వర్షాలకు మిర్చి రేట్ ఎక్కువ ఉంటుంది. ఆర్గానిక్ పద్ధతిలో చేస్తే మంచి దిగుబడి కూడా వస్తుంది. మాకు సలహాలు, సూచనలు అగ్రిబయోటెక్ వాళ్ళు ఇచ్చేశారు. మంచి సలహాలు, సూచనలు ఇచ్చి నాకు ప్రోత్సహించారు. ఆ నారు పెట్టడం కూడా జరిగింది, మంచిగానే ఉన్నది. ఇప్పటి వరకు నారు కూడా పెట్టే దశలో ఉన్నది. ఈ 15 రోజుల వరకు నేను మిరపనారు నా చేనులో పెట్టగలుగుతాను. తిరుపతి అన్న, ఇంతకుముందు మనం రసాయనిక ఎరువులతోటి మళ్ళు చేసి నారు పోసేవాళ్ళం మిరపనారు. మీరు ప్లాస్టిక్ ట్రేలో ఈ మిరపనారు విత్తడం జరిగింది. అసలు ఏ మందుల ద్వారా, దేని ద్వారా ఇది విత్తడం జరిగింది? ఏ కెమికల్ యూజ్ చేసినారో చెప్పగలుగుతారా? అన్న పాత పద్ధతిలో భూమిలో అలికినాం. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఆ పద్ధతిలో అలుకుతే బతకదు కాబట్టి మేము ఒక ట్రే తీసుకొని దాంట్లో ఎరువు పోసి, కోకోఫిట్ బస్తాలు తీసుకొని అందులో ఎరువు పోసి దాంట్లో ఒక్కొక్క గింజ పెట్టి ఆర్గానిక్ పద్ధతులు, అందులో కెమికల్ కలపకుండా ఆర్గానిక్ పద్ధతులనే పెట్టినాం. అది పెట్టి రోజుకు ఒక 3 సార్లు నీళ్లు పట్టాలి. పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి. అందులో నీళ్లు పట్టితే మంచిగా అది 15 రోజుల వరకు అది గింజ మంచిగా మొలుస్తుంది. ఓకే అన్న, మీరు ఆర్గానిక్ పద్ధతి ద్వారా అన్నారు కదా, దాని మరి ఏదైతే ఆవులు ఉన్నాయో ఆవు పేడతోటి పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోలేదు? అది ఆవు పేడతోని ఇప్పుడే పెట్టుకుంటే అది ఈట ఎక్కువ ఉంటుంది. కోకోపిట్ బస్తాలు అయితే అది కోకోపిట్ అంటే కొబ్బరి పీసు మంచిగా ఉంటుంది. అదే లూజ్ ఉంటుంది. ఆ లూజ్ ఉండడం వలన గింజ తొందరగా మొలుస్తుంది. ముందే ఎరువు పోస్తే అది ఈట ఎక్కువ ఉంటుంది, అది దీనంత లూజ్గా ఉండదు అన్న. తిరుపతి అన్న, మొలక మొలిచిన 4-5 రోజులని కుళ్ళిపోతుంది. మీరు ఏ మందు కొట్టిండ్రు? అసలు కుళ్ళిపోలేదు, ప్రతి ఒక్క విత్తనం మొలిసి పెద్దదైంది. మీరు ఏ మందు కొట్టిండ్రు అసలు? అన్న నువ్వు చెప్పింది నిజమే అన్న. మన పాత పద్ధతులు అంటే వాళ్ళు పెంట పోసి, పెంట ఎక్కువ అయినా కానీ మొక్క చచ్చిపోతుంది. అప్పుడు కెమికల్ కూరమండలు కానీ గోళీలు కానీ వేస్తారు విత్తనం విత్తేటప్పుడు. అప్పుడు ఏమవుతుంది అంటే తొందరగా పెరిగి అది కుళ్ళిపోవడం జరుగుతుంది. నేను ఈ నారు పోసేటప్పుడు ఎలాంటి కెమికల్ కలపలే. ఆ ట్రే తీసుకొని కోకోనట్ పౌడర్ తీసుకొని పోసి ఒక్కొక్క గింజ పెట్టి రోజుకు 3 సార్లు నీళ్ళు పడటం ఒక్క మొక్క కూడా కుళ్ళిపోకుండా నారు ఏపుగా పెరిగి నీట్గా ఉన్నది.
తిరుపతి అన్న, నారు పెరిగితే మొండెం కట్ చేసే పురుగు వస్తుంది. మీరు ఆర్గానిక్ పద్ధతి ద్వారా దీనికి నారుకు ఏదైనా మందు కొట్టినరా? అన్న మీరు చెప్పింది నిజమేనన్న. మనకు బయట నార్లు పోసేటప్పుడు మనకు శత్రు పురుగులు ఉంటాయి, మిత్రు పురుగులు ఉంటాయి అన్న. ఇప్పుడు మనకు షేర్ నెట్ ఉండడం వలన మనకు ఇంట్లో ఈ లోపలికి మిత్ర పురుగులు రావు, శత్రు పురుగులు రాలేదు. అందుకబట్టి మనకు శత్రు పురుగులు ఉన్నప్పుడు ఏమవుతుంది కదా అంటే, అది వచ్చి గుడ్డు పెడితేనే, గుడ్డు పెడితేనే ఆ గుడ్డు పలిగి దానికి పురుగు తయారవుతుంది. పురుగు తయారై మొక్కలు కొట్టేయడం కానీ, కుళ్ళిపోవడం కానీ, నారును కడిగేయడం కానీ జరుగుతుంది. ఇప్పుడు మనకు నెట్ ఉండడం వలన ఎలాంటి క్రిమికీటకాలు రాకుండా నారు మంచిగా ఏపుగా పెరుగుతుంది. తిరుపతి అన్న, చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎలాంటి మందు కొట్టకుండానే నారు ఇట్లా ఉందంటే చాలా ఆశ్చర్యంగా ఉంది అన్న ఈ మాట. అన్న ఇది ఆశ్చర్యం ఏం కదన్న, ఇది మన వెనకట మన పాత పద్ధతుల కనుక ఇది కారపు మిర్చే కాబట్టి వెనకట పెంట పోసి మందులు ఎలాంటి కెమికల్ లేకుండా పాత పళ్ళు అందరూ పండించుకొని అందరు ఆరోగ్యంగా ఉన్నారు. నేను చేసింది కొత్త ఏమి కాదు, ఇది ఆర్గానిక్ అని చేసి పెంట పోయడం వలన నీట్గా నీళ్లు పొద్దుకు 3 సార్లు నీళ్లు పట్టడం వలన ఎలాంటి పురుగు ఆశించకుండా మొక్క ఏపుగా పెరిగి మంచిగా పచ్చదనంగా ఉంటుంది. తిరుపతి అన్న, ఇప్పుడు ఈ నారు ఉన్నది కదా, ఇది ఎన్ని ఎకరాల వరకు వస్తుంది అన్న? ఇది 1 ఎకరంన్నరకు ఈ నారు వస్తుంది అన్న. తిరుపతి అన్న, ఈ నారు పోయడం ఇదే ఫస్ట్ సారా లేక ఇంతకుముందు పోసిండ్రా? లేదన్న, ఇదే మొదటిసారి. మనకు అగ్రిబయోటెక్ వాళ్ళు మనకు చెప్పడం వలన ఇదే ఫస్ట్ సారి. పంట దిగుబడి మంచిగా వస్తుంది. మనకు భూపాలపల్లి జిల్లా కేంద్రం దగ్గర ఉన్నది కాబట్టి మనకు మిర్చి వేరే జిల్లాల నుంచి మనకు వస్తుంది. ఇక్కడనే దగ్గరుండి మన జిల్లాకు ఒకళ్ళు చూసుకుంటే ఒకళ్ళు మన జిల్లా కేంద్రం ట్రాన్స్పోర్ట్ కూడా ఛార్జీలు లేకుండా రైతులు బాగడానికి నాకు క్లాస్ ఇచ్చి చేయడానికి మొట్టమొదటి ప్రయత్నం చేస్తున్నాను. అదే తిరుపతి అన్న, రైతులు అనేక మంది వేషాలపల్లెలో రైతులు ఉన్నారు. మిమ్మల్ని ఎన్నుకోవడానికి కారణం ఏంది? ఆర్గానిక్ రైతును కాబట్టి నాకు కొంచెం ఉత్తమ రైతు అవార్డు కూడా ఇచ్చారు. మంచి రైతులకే, ఉత్తమమైన రైతులకే ఈ అగ్రిబయోటెక్ వాళ్ళు మనకు షేర్ నెట్ ఇవ్వడం జరిగింది. తిరుపతి అన్న, మీరు ఇప్పుడు చెప్పిన నెట్ అది దాన్ని ఫ్రీగా ఇచ్చిండ్రా లేకుంటే మీకు ఏమైనా ఖర్చు అయిందా దీని మీద? నాకైతే ఫ్రీగానే ఇచ్చారన్న. వాళ్ళు ఒక 3 మనుషులు వచ్చి 3 రోజులు దీన్ని పైపులు పెద్ద 20 ఫీట్ల పైపులు వచ్చి వాళ్ళు 3 రోజులు ఉండి వీళ్ళు కడిగేసి 3 రోజులు తిప్పలవాడి ఈ షేర్ నెట్ వేసడానికి 3 రోజుల టైం పట్టింది. వాళ్ళు అగ్రిబయోటెక్ వాళ్ళు కూడా వచ్చి మాకు కొన్ని ఈ విధంగా షేర్ నెట్ ద్వారా మీకు ఈ విధంగా లాభాలు ఉంటాయని నాకు సలహాలు సూచనలు ఇచ్చారు. షేర్ నెట్కు సంబంధించిన కోకోనట్ పౌడర్లు 50 బస్తాలు, ట్రేలు, మనకు ఈ కవరు, ఆ పైపులు కూడా మనకు వర్షాన్ని తడవకుండా కూడా మనకు వర్క్ కూడా వేయడానికి కూడా మనకు అగ్రిబయోటెక్ వాళ్ళు నాకు సహకరించి నా 50 బస్తాల కోకోనట్ పౌడర్ ఇచ్చినట్టు కదా, వీటికి ఎన్ని బస్తాల కోకోనట్ పౌడర్ ఆడిండ్రు అన్న? వీటికి ఒక 5 బస్తాల కోకోనట్ పౌడరు వాడినాం. మిగతా పౌడర్ ఏం చేస్తారు? ఇంకా మిగతా పౌడర్ కూడా మళ్ళీ ఈ నారు 15 రోజులలో పెడతాను కదా అన్న. పెట్టిన తర్వాత మళ్ళీ అదే బస్తాలు తీసుకొని మళ్ళీ 5 బస్తాలు తీసుకొని టమాటా నారు, వంకాయ నారు, వండ్రాడు కానీ మళ్ళీ విత్తడానికే నేను ఉపయోగిస్తాను. దేనికైనా మొత్తడానికైతే మిగతాది కూడా విత్తడానికే ఉపయోగించుడు అన్న. ఈ మొలక పెట్టిన నుండి ఎన్ని రోజుల వరకు అంటే ఏదైతే సదును చేసిన భూమిలో పెట్టాలి అన్న? ఇది 45 రోజుల నుంచి 55 రోజుల మధ్య మొక్కను పెట్టాలి. పెట్టడం అంటే ఎట్లా? ఆ దుక్కిని చదును చేసుకొని 1 ఎకరానికి 4-5 ట్రాక్టర్ల పెంట పోసి కెమికల్ ద్వారా కాకుండా, కెమికల్ ద్వారానైతేనే మందేస్తారు. మనకు బర్రెలు 10 బర్రెలు ఉన్నాయి, మనకు 2 ఎడ్లు ఉన్నాయి, ఒక ఆవు ఉన్నది. ఆ పెంటంతా ఆ ఎకరంలో 4 ట్రాక్టర్లు పోసి మంచిగా దున్ని తర్వాత బోజ కొట్టి విత్తనం మిరపనారు పెడతాను అన్న. తిరుపతి అన్న, మనం ఏదైతే మిరపనారు పెడతామో పెట్టేటప్పుడే డిఏపి కానీ కూరమండలు కానీ ఇస్తాం. అసలు మన ఆర్గానిక్ పద్ధతి ద్వారా ఏ మంది వేయాలి? ఇక ఆర్గానిక్ పద్ధతి అంటేనే నేను ఈ 4 ట్రాక్టర్ల 5 ట్రాక్టర్ల పెంట పోసుడన్న. ఆ పెంట పోయడం వల్లనే భూమికి బలం, జీవన ఎరువులు ఉంటాయి అందులోనే. ఈ డిఏపి ఉంటుంది అందులోనే, కూరమండలు ఉంటుంది, నత్రజని అన్నీ ఉంటాయి అందులో. అన్ని రకాల పోషకాలు ఉంటాయి. మొక్కకు కావలసిన పోషకాలు అన్నీ పెంటలు ఉంటాయి. తిరుపతి అన్న, గత 4 సంవత్సరాల అనుభవం ఉంది మిర్చి తోట మీద. మీకు ఏ మందులు కొట్టిండ్రు అన్న? వండ్రాడు 4 సంవత్సరముల నుంచి పెడుతున్నా. నేను మందులు కూడా మనకు దశపత్రి కషాయము, ఆవు మూత్రము,
వేస్ట్ డీకంపోజర్, జీవామృతం, ఘనజీవామృతం మందులను కూడా అవి 4-5 రోజులకు ఒక్కసారి మార్చి కొట్టడం జరుగుతున్నది. అది దాంట్లో కూడా మందులు కూడా భూమిలో కూడా విడవడం జరుగుతున్నది. నీళ్ళల్లో కూడా విడితే ఈ నీళ్ళలో విడవడం వల్ల జీవన పోషకాలు అభివృద్ధి అవుతాయి. ఏదైతే పిచికారి చేస్తారో అదే మందు నీళ్ళలో కూడా ఇవ్వడం జరుగుతుంది. నీళ్ళల్లో కూడా మనం నీళ్ళు కడతాం కదా, నీళ్ళల్లో కూడా విడవడం జరుగుతుంది. దాని ద్వారా ఇంకా చెట్టుకు ఎక్కువ గ్రోతింగ్ వస్తుంది. అందులో రసాయనిక ఎరువుల పోషకాలు ఏముండవు. ఇది ప్రకృతి సిద్ధంగా తయారు చేసుకున్నాయి అన్నీ. మనమే ఓన్గా యాప గింజలు కానీ, దశపత్రి కషాయం అంటే జామాయిల ఆకు, వాయిలాకు, లబ్బరాకు, ఈ యొక్క 10 రకాల ఆకులను మెడిసిన్ చేసి 15 రోజులు మురుగబెట్టి పంపుకు 1/2 లీటరు, చిన్న దశ లోపలనేమో 1/2 లీటర్ పోయాలి. కొంచెం పెంచాలి దాన్ని. అదే అన్న మీరు అనే దాంట్లో ఉంది దశపత్రి అంటే దశ అంటేనే 10, దాని ద్వారా తయారు చేసుకున్నటువంటి దాన్ని కొట్టాలనేది మీరు చెప్తుండ్రు. దానివల్ల మంచి గ్రోతింగ్ వచ్చిందా ఇంతకుముందు మీకు? మంచిగా వస్తుంది అన్న. దాని కాయ దీన్ని చూసినా కానీ మనకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది, మంచి గ్రోతింగ్ ఉంటుంది. నారు చూడదు అన్న, దానికి ఏ మందు కొట్టకుండా మంచిగానే పెరుగుతున్నది. మన జమాన్లో ఏ కెమికల్ లేకుండా మన పూర్వీకులు మంచిగా పంటలు పండియలేదా. ఇప్పుడు కెమికల్తోని వాడి మన రైతులు అప్పుల బాధలా ఉంటున్నారు తప్ప. కానీ ఆర్గానిక్ వైపు పోతే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, రైతు బాగుంటాడు, దిగుబడి కూడా మంచిగా వస్తుంది అన్న. తిరుపతి అన్న మీరు ఒక మాట అన్నారు అప్పుల బాధ అని. ఇప్పుడు గత 4 సంవత్సరాల నుంచి మీది ఆర్గానిక్ పద్ధతి ద్వారా చేస్తుండ్రు. మీకు ఏంటంటే అప్పులైనా లేకుంటే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగిందా? అప్పులు ఏం లేదన్న. నాకు ఆరోగ్యం, మన పిల్లలను మంచిగా చదివించుకుంటూ మనం అప్పులు జోలికి ఏం లేదన్న. మనం కెమికల్ మన మందులే కొనుక్కుంటలేము. మనం అప్పులు ఎట్లయితామన్నా మనం తయారు చేసుకునే తక్కువ బెల్లం ఖర్చులు ఉంటాయి. ఇక యాప గింజలు ఏరుకోవాలి, దశపత్రి కషాయం చిన్న ఖర్చులే ఉంటాయి. పెద్దగా 1000 ఖర్చులు పెట్టి లక్షలు పెట్టి మందులు తెచ్చుడు అయితే ఏముండదన్న. 1000 ఖర్చులే తప్ప కానీ లక్షలలో అయితే ఉండదు. ఏదైనా మన పరిసర ప్రాంతాలు ఉండే అటువంటి వాటితోటే మనం ఈ మందును తయారు చేసుకోవడం జరుగుతుందని చెప్తున్నాను. మీరు వీటి ద్వారానే నేను ఈ రకంగా అభివృద్ధి చెందిననేది మీ మాట ద్వారా చెప్తున్నాను. ఇది 4 సంవత్సరాలన్నా ఏదైతుందో మీరు ఇదే పంట ద్వారా ఏమైనా అభివృద్ధి చెందినట్టు మీ పక్క వాళ్ళకి కనిపించిందా? వాళ్ళు ఏమన్నా మీ పంటల ద్వారా ఆకర్షితులైనరా? వాళ్ళు కూడా మన మందులను కొట్టుకొని కూడా మన పొలాలలో గుంచిపోయి కెమికల్ మందుల కంటే మన వేస్ట్ డీకంపోజర్, దశపత్రి కషాయం గుంచపోయి కొడితే మా కెమికల్ మందుల కంటే మన మందు మంచిగా పనిచేసిందని చెప్పారన్న. రసాయనిక పద్ధతి ద్వారా చేస్తేనే దిగుబడి రాలేదని అనేక మంది రైతులు అంటారు. మీరు ఆర్గానిక్ పద్ధతి ద్వారా చేయడం ద్వారా ఎలాంటి దిగుబడి వచ్చింది అన్న? రసాయనిక ఎరువుల ద్వారా చేసిన రైతులకు ఒక్కొక్క రైతుకు ఎకరానికి 70-80 వేల రూపాయల ఖర్చులు వస్తున్నాయి. నేను ఆర్గానిక్ పద్ధతి ద్వారా పెంట పోసడం ద్వారా, పెంటల బలం ఉండడం ద్వారా నేను ఈ దశపత్రి కషాయం తయారు చేసుకోవడం ఈ మందులతోని మనకు మినిమం 5 నుంచి 10 వేల రూపాయల ఖర్చు మాత్రమే వస్తుంది. అన్నీ మనం తయారు చేసుకోవడమే. నాకు వచ్చేసి ఎకరానికి 12 క్వింటాన్ల వండ్రాడు దిగుబడి వచ్చేసింది. 12 క్వింటాన్ మినిమం ఖర్చులు అన్నీ పోను, నా కైకిలు లేబర్ ఖర్చులు అన్నీ పోను, నాకు 1 లక్ష రూపాయల లాభం వచ్చింది. అంటే ఎకరానికి 1 లక్ష రూపాయల లాభం వచ్చింది. ఎకరానికి 1 లక్ష రూపాయల లాభం వచ్చింది. వాళ్ళకు ఇంకా వాళ్ళకి ఆడికాడికి కూడా రాలేదు. దరిదాపుగా చాలామందికి రానోళ్ళు ఉన్నారు. ఉత్తగానే పెట్టుబడి ఉల్టా 1 లక్ష రూపాయలు మీద పడ్డోళ్ళు కూడా రైతులు కూడా ఉన్నారు. మన వేషాలపల్లెలో కూడా ఉన్నారు. అంటే మీరు ఏదైతే ఇప్పుడు ఆర్గానిక్ పద్ధతి ద్వారా చేయడం ద్వారా నీకు ఎకరానికి 1 లక్ష రూపాయల లాభం వచ్చిందని చెప్తున్నారు. మరి వాళ్ళు రసాయనిక ఎరువుల ద్వారా 70-80 వేలు పెట్టినని మీరే చెప్తారు. వాళ్ళకి 70-80 వేలు పెట్టుబడి కూడా రాలేదని మీరే చెప్తారు. అంటే దానికి దీనికి వ్యత్యాసం ఉండడం వల్ల మిమ్మల్ని ఏ విధంగా చూసిండ్రు రైతులు? నన్ను ముందుగా ఈ మందులు కొడితే నన్ను ఒక చిన్న చూపే చూసారు. నన్ను మాత్రం ఇప్పుడు ప్రతి రైతు కూడా నన్ను గౌరవిస్తారు. ఈ పద్ధతిలో పోతేనే కరెక్ట్ అంటారు. మళ్ళీ పాత పద్ధతిలో పోతేనే పెంట పోసి పంట పండించుకున్నాడే కరెక్టు. మన జీవన ఎరువులు కూడా వాడడం మంచిదే, ఆర్గానిక్ పద్ధతిలో పోవడే కరెక్ట్ అని ప్రతి రైతు కూడా నన్ను ప్రోత్సహిస్తారు. అలా అప్పుడు ఎత్తిపొడిచిరు కానీ ఈ మందులు కొడితే పంట పండుతుందా, గా మందులు కొడితే ఆకులు కొడితే గిన్ని 1000 రూపాయల మందు బూడి తెస్తేనే పంట పండతలేదు అన్నారు. కానీ ఇప్పుడు ఈ మందులు కూడా మంచిగానే పంట పండుతాయి అని ప్రతి రైతు కూడా తిన్నోళ్ళు, నా కూరగాయలు తిన్నోళ్ళు కూడా టేస్ట్ కూడా మంచిగా ఉన్నదన్న రైతులు కూడా చాలామంది ఉన్నారు అన్న.
అదే తిరుపతి అన్న, ఇప్పుడు మేము చూసిన నవ్వినటువంటి రైతులు ఇప్పుడు మీరు వాళ్ళని చూసే రోజులు వచ్చినాయని చెప్తారు. అవునన్న. అంటే ఇప్పుడు మీ వైపు ఏమన్నా ఆకర్షితులై ఈ ఆర్గానిక్ పద్ధతి ద్వారా మేము కూడా వస్తామని మీ దగ్గర వచ్చి సలహాలు తీసుకునే రైతులు మన గ్రామంలో ఏమన్నా ఉన్నారా? ఉన్నారన్న. నిన్న ఒక రైతు కూడా యాప గింజలు కూడా ఏరుకోరని అంటే ఓ రైతులు కూడా యాప గింజలు ఏరుకొని నానబెట్టుకొని కొట్టే రైతులు కూడా ఒక్కొక్కరు తయారవుతారన్న. ఆర్గానిక్ వైపే మళ్ళీ మొదటికే అందరూ వస్తారన్న. అంటే ఏదేమైనా మన పూర్వీకులు ఏదైతే ఏ విధంగా సాగు చేసిండ్రో దానికే మళ్ళీ పాత పద్ధతి ద్వారా రావడానికి రైతులంతా ప్రయత్నం చేస్తారని మీరు చెప్తున్నారు. అవునన్న. పాత పద్ధతి ద్వారానే అందరూ మొగ్గు చూపుతారు. ఆరోగ్యానికి కూడా మంచిది, పెట్టుబడి తక్కువ కాదన్న. దీనికి ఏమన్నా ఖర్చు మనం కెమికల్ పోయి మందులు దుకాణంలో పోయి కొనుక్కొస్తాను, మనం తయారు చేసుకున్నాడు. తిరుపతి అన్న, మీరే మీ చేతదారనే మీరు ఇచ్చినటువంటి మొక్క మంచి ఏపుగా ఉంది, అందరం చూడడం జరిగింది. ఎలాంటి దిగుబడి వస్తాయని మీరు ఆశిస్తుండ్రు అన్న? మొలక మంచిగా ఉన్నదనుకో దిగుబడి అత్తదని ఆశిస్తానా. మినిమం ఇప్పుడున్న రేట్ల ప్రకారం కేజీ మిర్చి 100 రూపాయలు ఉన్నది. మనం పెట్టేటలా మినిమం 60-70 ఉన్నా కానీ రోజుకు ఒక క్వింటల్ వెళ్ళినా కానీ 50 రూపాయలైనా క్వింటల్ వెళ్ళినా కానీ మంచిగానే వస్తాయి. రోజు 5,000 వచ్చేటట్టు ఉన్నాయి. కానీ అది వచ్చినాక దాన్ని మళ్ళీసారి వచ్చినాక చూసినాక చెప్తాం. మనం ఆర్గానిక్ పద్ధతిలో చేస్తేనే 1 రాడ్ పెడితేనే మనకు పోయిన సంవత్సరం 1,00,000 వచ్చినాయి. అంతకుముందు నాకు 341 పెడితే 30 క్వింటాలు వెళ్ళింది అన్న. మన ఖర్చే లేదు, 30 క్వింటాలు వెళ్ళింది. ఆర్గానిక్ పద్ధతిలో ఏ కెమికల్ లేకుండానే మన తక్కువ పెట్టుబడితోనే అట్లయినా కానీ మన తెంపుడు కైకిళ్ళు బారదాని ఖర్చు 1,00,000 పోయినా కానీ నాకు అంతకుముందే 2 లక్షల లాభం మిగిలింది. ఇప్పుడైతే మనకు లాభం ఎక్కువనే మినిమం 2-3 లక్షల లాభానికి మనం మొగ్గు చూపడానికి ఆలోచన ఉన్నది. ఏదైతే పాజిటివ్గానే కంపోస్ట్ ఎరువులు వాడడం ద్వారా ఈ పద్ధతి ద్వారా చేయడం ద్వారా ఇంకా నాకు ఎక్కువనే దిగుబడి వస్తా అనేది ఆశిస్తాను. ఆ ధైర్యంతో మీరు ఈ మొక్కని నాటడం జరిగిందంటారు. అవునన్నా. ఆ ధైర్యంతోనే మనకు పాత అనుభవం ఉన్నది కాబట్టి మనకు ఎట్లాగో వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉన్నది. మనకి ఎట్లాగో దిగుబడి అయితే అది నమ్మకం అయితే మన ప్రకృతికి కూడా సహకరించే ఉంటే దిగుబడి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. తిరుపతి అన్న, వర్షాకాలము పచ్చిమిర్చి తినేదానికి ఎక్కువ రేటు ఉండదని అంటారు. మీరు డబ్బు కోసమే ఇది పెడుతుండ్రా? డబ్బు అంటే ఏ రైతుకైనా అవసరమే. మనం డబ్బే ఒకటే ప్రధానం కాదు, డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా మనిషికి అవసరం. మనం తినే పచ్చిమిర్చి ఆర్గానిక్ పద్ధతి ద్వారా పోవడం వలన భూమికి ఆరోగ్యం ఉంటుంది, ప్రకృతికి ఆరోగ్యం ఉంటుంది. దాంట్లో పండే పంట కూడా మనం తినే మన రైతుకు లాభం ఉంటుంది. మనం అమ్ముకుంటే నాకు లాభం ఎక్కువనే వస్తుంది. మనం కొనే రైతుకు కూడా వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఏదైతే మన మిర్చి అంటే ఆర్గానిక్ పద్ధతి ద్వారా చేసినటువంటి కూరగాయలు ఏదైతే మిర్చి ఉందో తినడం ద్వారా ప్రతి ఒక్క ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందని మీ ఆలోచన? అందరి ఆలోచన అన్న. ప్రతి ఒక్కరికి మనం కెమికల్ ద్వారా పోయేదానికంటే రసాయన ఎరువుల ద్వారా అంటే రైతుకు డబ్బులు ఖర్చు, ఎట్లా మందులకు ఖర్చు, భూమి ఖరాబ్ అవుతుంది, ప్రకృతి ఖరాబ్ అవుతుంది. మనం ఆర్గానిక్ పోవడం ద్వారా ప్రకృతి మంచిగా ఉంటుంది, భూమి ఆరోగ్యం మంచిగా ఉంటుంది, రైతుల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. కొనే కస్టమర్లు కూడా కొనే ప్రజలకు కూడా ఆరోగ్యం మంచిగా ఉంటుంది అన్న. మీరు చెప్పేది ఏంటంటే ఏదైతే నేను పండించినటువంటి మిర్చి తింటారో వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, ఆదాయం బాగానే ఉంటుంది, అన్ని రకాల బాగుంటుందని మీ ఆలోచన. హాస్పిటల్ పాలు కారాన్ని కూడా మీరు చెప్తున్నారు. హాస్పిటల్ నేను ఆరోగ్యం మంచిగా లేకుండా కూడా నేను జే హాస్పిటల్కు ప్రతి సంవత్సరం పోయేదన్న. 4 సంవత్సరాల సంది నేను ఈ మొత్తం కెమికల్ లేనియే టోటల్గా తింటున్నా. నా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. అంటే మీరు ఈ 4 సంవత్సరాలు ఏదైతే ఈ ఆర్గానిక్ పద్ధతి ద్వారా చేసినటువంటి కూరగాయలు అవి తినడం వల్ల మీ ఆరోగ్యం మంచిగా ఉంటుంది, ఏదైతే వరంగల్ ఉన్నట్టు జే హాస్పిటల్ పోకుండా కూడా మీ ఆరోగ్యం ఉంటుందని మీరు చెప్తున్నారు. అవునన్నా. నేను ఆర్గానిక్ పద్ధతి ద్వారా వ్యవసాయం చేయడం ద్వారా నా ఆరోగ్యం మంచిగా ఉంటుంది. మన నా కూరగాయలు కొన్నోళ్ళు కూడా ఆరోగ్యాలు మంచిగానే ఉంటున్నాయి. మన భూమి కూడా ఆరోగ్యంగా ఉంటుంది. భూమి కూడా ఎలాంటి క్రిమి కీటకాలు పక్కోళ్ళకి వచ్చినట్టు దోమ ఉధృతి కూడా ఇలా తక్కువ ఉంటుంది, మంచిగా ఉంటుందన్న. ఆర్గానిక్ పద్ధతి ద్వారా సేంద్రియ వ్యవసాయం ద్వారా ప్రకృతి కానీ మన ఆరోగ్యం కానీ మన దాంట్లో ఉన్న గడ్డి తినడం వలన కూడా పశువులు కూడా మంచిగా ఆరోగ్యంగానే ఉంటున్నాయి. తిరుపతి అన్న, ఆర్గానిక్ పద్ధతి ద్వారా కూరగాయలు అనేక రకాల పంటలు మీరు తీస్తున్నారు కదా, దాని ద్వారా అనేక మంది తిన్న వాళ్ళకు కూడా ఆరోగ్యాలు, లేదా ఏదైతే ఆ ఎరువులు కంపోస్ట్ ఎరువులు వేయడం ద్వారా భూమి కూడా సారవంతమైంది ఉంటుంది. దానిలో వానపాములు లాంటి ఎర్ర లాంటి బతుకుతాయని చెప్తున్నాను. అందులో గడ్డి తిన్నటువంటి ఆవులు, పశువులు అనేక రకాలు కూడా మంచి జీవనంతో జీవిస్తున్నాయని చెప్తున్నారు. మీరు అదే కాకుండా మీ తోటి రైతులకు ఏమైనా సలహాలు ఇవ్వగలుగుతారా? అన్న, నేను రైతులకు ఇచ్చే సూచన ఏమిటంటే ప్రతి ఒక్క రైతు
మన పాత పద్ధతి ద్వారా ఆర్గానిక్ వైపు కనుక పోయినామనుకో, మన కెమికల్కి పోయి మందుల ఖర్చుల కంటే ఆర్గానిక్ వైపు పోతే ఆరోగ్యం మంచిగా ఉంటుంది, పిల్లల ఆరోగ్యాలు కూడా మంచిగా ఉంటాయి, మన ఆరోగ్యం మంచిగా ఉండుకుంటూ భూమి ఆరోగ్యం మంచిగా ఉంటుంది, వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది, మనం ప్రతి ఒక్కరికి మేలు చేసిన వాళ్ళం అవుతామని నేను సలహాలు సూచనలను రైతులకు చెప్పగలుగుతున్నాను. ఆర్బీ న్యూస్ ప్రేక్షకుల కోసం మీ సమయాన్ని హెచ్చించి ఏదైతే మిరపనారు ఉందో దాని ద్వారా ఎలాంటి దిగుబడి అని తెలిపినందుకు మీకు ధన్యవాదాలన్న. ధన్యవాదాలన్న. ఆర్గానిక్ పద్ధతి ద్వారా మిరపనారుని ఏ విధంగా పెంచాలో మనం ఇంతవరకు నేర్చుకుందాం. మరో టాపిక్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.